హలో అండి, నమస్తే. నేను మీ స్వర్ణలత. వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. మీరు ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేయండి మోస్ట్ విజిటింగ్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ అని. అందులో మీకు ఈ టెంపుల్ ఖచ్చితంగా కనిపిస్తుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. టీటీడీ టెంపుల్ అనమాట. సో ఈ వీడియోలో మీరు నాతో పాటు టీటీడీ టెంపుల్ని చూసేస్తారు. మినీ టీటీడీ అంటారండి. జనరల్గా టీటీడీ అనేది మనకి ఎక్కడుంటుంది? తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో ఉంటుంది కదా. సేమ్ మీరు ఈ దేవాలయాన్ని దర్శించినా సరే మీకు అదే అనుభూతి కలుగుతుందనమాట. అందుకే దీన్ని మినీ టీటీడీ అంటారు. మీరు ఇందాక చూశారు కదా, అది పార్కింగ్ ప్లేస్ అండి. ఆ తర్వాత ఎంట్రన్స్ బోర్డు ఉంది కదా, అది ఆర్చ్ ఉంది కదా, అది ఎంట్రన్స్ అనమాట. అక్కడి నుంచి లోపలికి వస్తే ఇలా చక్కగా మెట్లు ఉన్నాయండి. సాయంత్రం సమయంలో వెన్నెల కురుస్తూ ఉన్నప్పుడు మనము ఇలా ఆ మెట్లు ఎక్కుతూ ఉంటే అదేదో తెలియని ఒక అనుభూతిని తప్పకుండా పొందుతారండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు హైదరాబాద్కి వచ్చినా, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చూడకపోయినా తప్పకుండా ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఆ అనుభూతి అనేది మనం మాటల్లో చెప్పలేమన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ మెట్లు, అలా మెట్లు ఉన్నాయన్నమాట. ఆ మెట్లెక్కి మనము దేవదర్శనానికి వెళ్ళాల్సి ఉంటుందండి. చాలా అంటే చాలా మంచి అనుభూతి అని చెప్పచ్చు. మేమైతే పిల్లల్ని తీసుకొని ఇలా చక్కగా బయలుదేరుతూ ఉన్నాము. చూడండి, ఇక్కడి నుంచి గాలి గోపురం ఎంత చక్కగా కనిపిస్తుందో కదా. చాలా బాగా కనిపిస్తుందండి. పైన నుంచి కింద వరకు మొత్తం కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. నేను వీడియో కంప్లీట్గా తీద్దాము అంటే నాకు అక్కడ ఎవరో ఒకరు అడ్డొస్తూ ఉన్నారనమాట. అందుకోసం నేను అక్కడ వీడియోని క్లియర్గా చూపించలేకపోయాను. కాబట్టి మీరు ఈ వీడియోని నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మనము అలా మెట్లెక్కి వెళ్తూ ఉన్నప్పుడు మధ్య దారిలోనే మనకు హనుమంతుల వారు దర్శనమిస్తారు. మనకి అభయం ఇచ్చినట్లుగా అనిపిస్తుందన్నమాట. ఇదిగోండి చూడండి, గాలి గోపురం భలే కనిపిస్తుంది కదా. దానికి తోడు ఈ లైట్స్ ఒకటి కలర్ఫుల్గా ఉన్నాయండి. నేనే కాదు, నాతో పాటు చాలామంది వీడియోస్ తీయటంలో బిజీగా ఉన్నారనే చెప్పచ్చు. చూడండి, గాలి గోపురం ఇలా ఉంది. నాకు ఒక్క విషయం అర్థం కాదండి, జనాలు ఉన్న ప్లేస్కి మేము వెళ్తున్నామా, మేము వెళ్ళిన ప్రతి ప్లేస్లో జనాలు ఉంటున్నారో తెలియట్లేదు. మొన్న వైకుంఠ ఏకాదశికి ఇంకో వ్లాగ్ పెట్టాను, వెంకటేశ్వర స్వామి టెంపుల్. అక్కడ కూడా ఫుల్ రష్ ఉందండి. చూడండి, ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకోవాలంట. లోపల వీడియో తీయటానికి అలో లేదండి. అందుకే వీడియో అక్కడితో కట్ చేసేసాను అనమాట. పోలీసులు అలాగే వీళ్ళు వెళ్ళండి అని నెట్టేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలామంది ఉన్నారు. వీడియోస్ అయితే అస్సలు తీయలేదు. ఇందాక మీరు చూశారు కదా, విమాన వెంకటేశ్వర స్వామి మనం తిరుమలలో అయితే ఎలా దర్శించుకుంటామో అలాగే విమాన వెంకటేశ్వర స్వామి, అలాగే గోధామాత. ఇదిగోండి చూడండి, విమాన వెంకటేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నారనమాట. దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత మనం వచ్చి ఇక్కడ ఒకసారి దండం పెట్టుకొని బయలుదేరాల్సి ఉంటుందండి. మీరు ఇలా ఎందుకు అంటే సేమ్ ఇలాగే మనకు తిరుమలలో ఉంటుంది కదా, బయటికి రాగానే విమాన వెంకటేశ్వరుడు, బంగారు గోపురం, ఇవన్నీ మనకి ఎలా అయితే కనిపిస్తాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుందండి. ఇంకా లోపల దేవుడి విషయానికి వస్తే దేవుడు కూడా చాలా అంటే చాలా బాగున్నాడండి. సమతామూర్తి. మనకు ఆ ఫీల్ వచ్చేస్తుంది, తిరుమల వెళ్ళామేమో అన్న ఒక ఫీల్ వస్తుంది. కాకపోతే ఇలా రద్దీ రోజుల్లో కాకుండా కొంచెం ప్రశాంతంగా ఉన్న టైంలో వెళ్ళండి. అక్కడ టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ పక్కన ఇంకో ఉపాలయం కూడా ఉందండి. ఈ రద్దీలో అటు వెళ్ళడానికి లేదు మనకి. ఇది శాండ్లియర్ చూసారా, చాలా బాగుంది. ఇది మనం దేవదర్శనానికి వెళ్ళే ముందే ఈ శాండ్లియర్ అనేది మనకి కనిపిస్తుంది. చెప్పాను కదా లోపల వీడియో తీయొద్దు అన్నారు అని చెప్పేసి నేను అక్కడ ఏమంటారు తీయటం ఆపేశాను అన్నమాట. మొత్తానికి తోసుకుంటూ వారిచ్చిన ప్రసాదం తీసుకొని బయటికైతే వచ్చామండి. ఇదిగో ఇక్కడ మనము చక్కగా ప్రసాదాలు తినచ్చు, కానీ ఎవ్వరు తొయ్యకుండా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి, లేదా వెనకల నుంచి ఒక్క నెట్టు నెట్టారనుకోండి ఏమైపోతామో తెలియదు. ఫుల్ రష్ ఉన్నారు ఇక్కడ. శనివారం సమయంలో ఇలాంటి వీడియోలు చూడటం ఎంతో అదృష్టం కదండి. మరైతే ఆలస్యం చేయకుండా ఒకే ఒక లైక్ చేయండి.
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్స్ చేయకపోవటం వల్ల నా వీడియోస్ 50 వ్యూస్తో ఆగిపోతున్నాయండి. వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ చేయటం వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు రావు. అలాగే జై గోవింద అని చెప్పి కామెంట్ చేయండి. వెంకటేశ్వర స్వామి కృపకి పాత్రలు అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా గంటను నొక్కండి. ఎందుకు అంటే నేను వీడియో పోస్ట్ చేయంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను వీడియో అస్సలు కనిపించట్లేదు కదా అని చెప్పి మా వారిని ఒక వీడియో తీయమన్నాను. చూసారా ఎంత బాగా తీసాడో. అసలు నా ఫేస్ కనిపించట్లేదు, తల కనిపించట్లేదు, ఏం తీసాడో అర్థం కావట్లేదు. సో ఆయన తీసిన కళాఖండాలు ఉండాలి కదా అని చెప్పి వీడియోలో అలా ఉంచేసాను అనమాట. ఇంతకీ ఈ టెంపుల్ ఎక్కడ ఉంది అని చెప్పలేదు కదా, జూబ్లీ హిల్స్లో ఉందండి. మనం నెట్లో గూగుల్లో కొట్టినా కూడా ఈజీగా వచ్చేస్తుంది మ్యాపింగ్. జూబ్లీ హిల్స్లో ఉంటుంది. మనకు పార్కింగ్ ప్లేస్ వచ్చేసి టెంపుల్ వాళ్ళే ఇస్తున్నారు కాబట్టి బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఈ రద్దీ వల్ల మొత్తం సరౌండింగ్ ఏరియాస్ అన్నీ బ్లాక్ అయిపోయాయి. మేము చాలాసార్లు ముందుకు వెనక్కి తిరిగామన్నమాట. సో ఎటు వెళ్ళినా సరే రోడ్డు బ్లాక్స్ అయిపోయాయి. అవి కాక అక్కడ రోడ్స్ అన్నీ చాలా చిన్నగా ఉన్నాయండి. అండ్ దీనికి ఎదురుగా మనకు ఎన్టీవీ, వనితా టీవీ, ఈ టీవీస్ అన్ని ఛానల్స్ కనిపిస్తూ ఉంటాయి. యాక్చువల్గా క్యాప్చర్ చేయడానికి అని చెప్పి నేను ట్రై చేశాను, కానీ అది ఒక లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడే ఉంటాయి ఛానల్స్ అన్నీ. ఆ లైటింగ్లో అది క్లియర్గా కనిపించట్లేదు అనమాట. ఈ బయట చూస్తున్నారు కదండి, ఆ కలర్స్ లైట్స్ పడుతూ అసలు ఎంత అద్భుతంగా ఉందో. మనం కాసేపు టైం స్పెండ్ చేస్తే చాలు అన్న ఒక ఫీలింగ్ అయితే తప్పకుండా వస్తుందండి. యాక్చువల్గా మేము ఇప్పుడే కాదండి, 2019 అనుకుంటా ఆల్రెడీ ఒకసారి వెళ్ళాము. అప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు, కొంచెం అంటే నార్మల్ టెంపుల్స్ లానే ఉండే, ఇంత రద్దీ కూడా లేదండి. చాలా ప్రశాంతంగా ఉంది. నేను ఆ ఫొటోస్ కూడా మీకు యాడ్ చేస్తాను, చూడండి. మీరు ఇదివరకే ఈ టెంపుల్ని చూసినట్లయితే మీ అనుభూతి ఎలా అనిపించింది అన్నది నాతో పంచుకోవచ్చండి. కామెంట్ రూపంలో తప్పకుండా కామెంట్స్ చేయండి. సో మొత్తానికి పరిగెత్తి వాక్ చేసి మా వారిని క్యాచ్ చేయగలిగాను. సో ఇలా మేము ఫాస్ట్గా రిటర్న్ అయిపోతున్నాం. ఎందుకు అంటే మళ్ళీ మేము మా ఊరికి రావాలి కదా. సో ఊరనే చెప్పచ్చులేండి, ఎందుకంటే మేము ఈ ఊరు అవతలు ఉన్నాం కదా. ఊర్లోకి వెళ్ళి ఇవన్నీ చూసి ఇంటికి రావాలి అంటే కష్టము. సరే ఒక సెల్ఫీ అన్న తీసుకుందామని వీడియో ఆన్లో పెట్టి నేను మా ఆయన ఫోటోలు దిగుతూ ఉన్నాము. మా పిల్లలు ఎటు వెళ్ళారో అర్థం కాలేదు ఆ జనాల్లో. సో వాళ్ళని ఎత్తుక్కుంటూ ఉండిపోయాం. చూస్తున్నారు కదండి ఎంత బాగుందో కదా. అక్కడ మన గాలి గోపురం, ఆ పక్కన గోవిందనామాలు, వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగతయారు. అమ్మో చాలా అద్భుతమైన ప్రదేశం అండి. తప్పకుండా లైక్ చేయండి.